విజయనగరం జిల్లా గుర్లా మండలం జమ్ములో పచ్చ కాకీలు రెచ్చిపోయారు. పదుల సంఖ్యలో గ్రామంలోకి పోలీస్ బృందాలు చొరపడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. ఆడవాళ్లు మగవాళ్లను చూడకుండా లాక్కెళ్లారు. శనివారం రాత్రి దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో గొడవ చెలరేగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ వివాదానికి కారణమయ్యారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో పోలీసులు అహం దెబ్బతినదని సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో పోలీసులు జమ్ము గ్రామాలకు చొరబడి విధ్వంసమే సృష్టించారు. ఇళ్లలో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను లాక్కెళ్లారు. ఏం జరుగుతుందో తెలియక జమ్ము గ్రామాన్ని సహకారాలు చుట్టుముట్టాయి. ఏ వీధిలో చూసినా పోలీసులు ప్రజలను లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సీన్స్ చూసిన వీడియో తీసిన వారి ఫోన్లను సైతం పోలీసులు లాక్కున్నారు. అడ్డొచ్చిన వారిని పోలీసు వాహనాలు ఎక్కించి తరలించారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక గ్రామంలో ఆందోళన నెలకొంది. పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అన్న విషయం ఇప్పటి వరకు తెలియట్లేదు. రెడీ అయిపోవాలి, అందరినీ పిలిచి రాళ్ళు రువించు. రైట్, ఏం జరుగుతోంది, పోలీసుల వీరంగానికి కారణం ఏంటి, ప్రస్తుతం గ్రామంలో సిచ్యువేషన్ ఏంటి, మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనేది కూడా ఇప్పటివరకు తెలియదు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా గుప్తంగా ఉంచడం చూస్తున్నాం మనం. ఏం జరుగుతోంది అక్కడ? సో పోలీసుల అహం దెబ్బతినడం ఏంటి, అంటే దెబ్బలు తిన్న వాళ్ళనే మళ్ళీ లాక్కెళ్ళడం ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ జమ్ములో, ఏంటి అప్డేట్స్? విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ములోనైతే పరిస్థితి చాలా దారుణంగా మనకు కనిపిస్తుంది హరి. ఎందుకంటే విజువల్స్లో మనం చూస్తున్నాము ఎంత అనైతికంగా లేకపోతే అంత అమానవీయంగా. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, శాంతి భద్రతలకు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల కారణమైతే పోలీసులు అనేటువంటి వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వటము, 41A నోటీస్ ఇవ్వడము, లేకపోతే స్టేషన్కి పిలిపించడము, కేసు నమోదు చేయటము, అరెస్ట్ చేయటం అనేటువంటిది ఒక పోలీస్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే అట్లాంటి ప్రొసీజర్స్ ఏమీ కూడా పోలీసులు పాటించకుండా నేరుగా ముందు రోజు దుర్గాదేవి తాలూకా విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో చిన్నపాటి గొడవ గ్రామంలోని తలెత్తితే దానికి పోలీసుల వర్తాసు తీసుకొని వీళ్ళని ఒక ఉగ్రవాదులను పట్టుకున్నట్టుగా, ఉగ్రవాదుల క్యాంపు మీద ఆర్మీ పోలీసులు దాడి చేసేటట్టు రాత్రి 11 గంటలకి పోలీసు బలగాలతో వచ్చి, పోలీసు వ్యాన్లతో వచ్చి వాళ్ళందరినీ కూడాను భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని, మంచాల మీద ఉన్నవాళ్ళని జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి, అడ్డుకున్నటువంటి మహిళని కడుపులో కొట్టినటువంటి పరిస్థితి, కొందరినైతే చాలా బూతులు తిట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఘటనలోని అరెస్ట్ అయినటువంటి సర్పంచ్ తాలూకా కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. ఆమెను అడిగి నేను జరిగినటువంటి ఘటన ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుంది. ఏం జరిగిందమ్మా? ఫస్ట్ మేము వేసామండి, వచ్చారు ఇంటికి, తలుపులు బద్దలు కొట్టేసి మా మగోళ్ళు ఈడ్చిప్పండ్రు. ఎంత కిలోమీటర్ దూరాన్ని ఈడ్చుకెళ్ళి శుభ్రం కొట్టుకొని ఈడ్చుకెళ్ళారు. మా మగోళ్ళు ఎందుకంటే ఒగ్గియండి అని అంటే మమ్మల్ని కొట్టేసారు. శుభ్రంగా కొట్టేసి ఇదే రాడ్ పైన తలపైకి పుట్టారు. ఇక్కడ బొక్కడిపోయింది నాకు. ఈ చెయ్యి అసహ్యంగా మాట్లాడారు, అన్ని రసంగా మాట్లాడి పార్టీ ఫీలింగ్ మీద ఆడారు. ఎస్సీ అదే ఇది నా గరుడు ఎస్సీ, సిబిరిపల్లి ఎస్సీ మంచి దారుణంగా మాట్లాడారు. మీరెవరు ఇక్కడ మాట్లాడాక మీకు దిక్కేడు అన్నట్టు మాట్లాడారు. ఆడోళ్ళని చూడలేదు మమ్మల్ని. ఎలాగ మాట్లాడారు అంటే అలాగ ఆడారు పార్టీ ఫీలింగ్ మీదే. కానీ మమ్మల్ని వద్దు చచ్చిపోతాం అన్నీ వగ్గట్లేదు. అలాగే కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు మమ్మల్ని. మా మగోళ్ళు అయితే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళారు మమ్మల్ని. వాళ్ళే రాళ్ళు బద్దలు కొట్టుకున్నారు. వాళ్ళు ఫస్ట్ ప్రెసిడెంట్ కారు ఎక్కించారు. మా మగోళ్ళు లగ్గండి అనేసి మేము పరిగెట్టినంతవరకు ఫీడ్కి వెళ్ళి కారు తీసుకెళ్ళి వాళ్ళే సెల్లు దించేసుకోరు. కారు వాళ్ళే రాళ్ళతో కొట్టుకున్నారు. కారుని అద్దాలు కొట్టుకున్నారు, వాళ్ళ చెల్లెలు పాము కొట్టుకున్నారు, రాళ్ళు పోగొట్టుకుని అద్దాలు పగలు కొట్టుకొని అన్నీ వాళ్ళు చేసి మా మీద తెచ్చారండి. మేమేం చేయలేదు. ఇక్కడ కొలు తీరి పడిపోయింది, ఏదో పడత బద్దలైపోయింది. మమ్మల్ని అందరినీ కొట్టేశారు. మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళు కొట్టేసి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళారు మమ్మల్ని. వగ్గండి అన్నీ వగ్గలేదు. చెయ్యాలని చేశారు. ఇదంతా పార్టీ ఫీలింగ్. ఆ ఎస్సీలే చేశారు. ఈ సీపిరిపల్లి ఎస్సీయా, గరుడు ఎస్సీయా, గొర్రెల ఎస్సీయా. ఈ గొర్రెల ఎస్సీ ఏమో కానీ వీళ్ళిద్దరు కన్ఫారంగా వచ్చారు.
వీళ్ళే వచ్చారు, కానీ చాలా మాట్లాడారు, అసహ్యంగా మాట్లాడారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడారు. కాలు తొడితే కాలు తొడి తిన్నారు, చేయి తొడితే చేయి తొడి తిన్నారు. వాళ్ళు అంత దారుణంగా మాట్లాడారు. వగ్గండి చచ్చిపోతాం నీ సత్య సవ్వండి, ఇంతకంటే మరొక 100 మందిని చంపుతాం అన్నారండి. మీరు కాక నువ్వు సత్య సవ్వు నేనాగే ఇంకెంతో మందిని చంపుతాం, మీతో మాకు సంబంధం లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ప్రభుత్వం ఉంది, మేము మాట్లాడుతాం, మా తొంతాం, మా వీడుతాం అన్నట్టుగా మాట్లాడారు. మీకు దిక్కు లేదన్నట్టు మాట్లాడారండి. ఆడమైతే ఇక్కడ ఒక ఎక్స్ సర్పంచ్ ఒక ఆయన ఉన్నారు. ఈయన పూర్తిగా ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి ఈయన మీద ఎట్లాంటి దాడి చేశారని తెలుసు. ఏం జరిగిందండి మీ మీద? ఎట్లాంటి సార్ ఏం లేదు సార్, ఇక్కడ కూర్చోను నేను కూర్చుంటే నువ్వు రా అని పోలీసులు అందరూ 50 మంది కూర్చారు సార్. 50 మందికి వస్తే నేను ఎందుకంటే కట్టు ఒక పరిస్థితి ఉందో నన్ను రమ్మంతరేటండి అన్నామండి. మీరు రమ్మన్నాకో అలాగైతే ఇక్కడ ఎందుకు ఉన్నావో లోపుకి వెళ్తాం లేదన్నారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడు చేయరు, మీదకి ఎక్కిపోయి డాబా ఎక్కారండి. ఊళ్ళు ఉన్నారు చూద్దాం, ఈ డాబా ఎక్కారు, ఆ డాబా ఎక్కారు. పోనీ అటు చూసుకోండి అనుకుని ఒగ్గిసామండి. ఒగ్గితే నువ్వు ఎక్కుతాం లేదన్నారు. అది నా కాల్ చూసుకోండి అన్నానండి. ఆ కాల్ చూసుకొని మాట్లాడండి అంటే అప్పుడు నోరు మూసుకొని వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోయి అది అక్కడ జరిగింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అది జరిపించుకుని మరి ఏడు జరిగింది అనేది ఫస్ట్ మాత్రం మా ఎమ్మెల్యే కానీ నేను ఎక్కడే ఉన్నాను సార్. నేను ఎక్కడనే ఇది జరిగింది, నన్ను కూడా ఎక్కుతారా నీ ఏదో అడిగారండి. అంటే నేను అన్న కాలు అవ్వకూడదేటండి చెప్పాను సార్. కాలు అవ్వకూడదండి సార్, ఎక్కిరా అన్నారండి. ఈయన ఎక్కడ భయం లేదండి, తీయాలని అని ఏదో డాబాల మీద ఉన్నారండి. ఎక్కిపోరండి, డాబా ఎక్కిపోరు, ఆ డాబా ఎక్కినారు. అది జరిగింది అక్కడ ఉన్నమాట. అయితే వచ్చిన వాళ్ళు ఊళ్ళు చూసినా ఎరగొడేస్తారండి, ఇది అంటూ వెళ్ళిపోతుంది. ఇది పోలీసులు ఇప్పటికే ఆయనకి కాలు కట్టుంది, కదలలేనటువంటి వ్యక్తి. ఈయన మీద కూడాను దాష్టీకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా అసలు? రాత్రి 11:15 అవుతుందండి. మేము అలా పడుకోను, 10 దాటిన తర్వాత పడుకున్న తర్వాత తలుపులు ముందు సైడ్ నుంచి కాకుండా వెనక సైడ్ మెట్లు వాళ్ళకి ఎలా తెలిసామండి. అట్లెళ్ళి వచ్చి ఒక 20 మంది 30 మంది పోలీసులు టప్ 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 మన వర్షం గాలి వచ్చి కొట్టింది అలా కొట్టిదండి. వాళ్ళ తలుపులు కొడతాను. ఎవరు వచ్చారని తలుపులు ఇదేటి కొడతామని మేము చూస్తే దొంగోళ్ళలాగా వచ్చారండి. దొంగల్లోకి వచ్చి ఎవరండి అనేసి మేము అడిగాము. ఎవరంటే మేము పోలీసులు అన్నాం. ఎందుకు వచ్చారు, మా ఇంటికి మేము ఏం చేస్తాం, మేము ఏం తప్పు చేస్తాం, మా ఇంటికి ఎందుకు వచ్చారని అడిగాం మేము. అడిగితేనే అప్పుడు మా మాయ గారు పంపిస్తారండి. అంతే ఏటండి ఇటు వచ్చినారు, ఏటు పైన ఇటు వచ్చినారు, అవతల రాకండి అసలు ఏటు పైన వచ్చారు, ఇంటి చివరి వెనకతలు వెళ్ళని అడిగారు. అడిగితేనే అసలు రాండి అంతేనే ఎంత మాత్రం తలుపులు గుద్దిసి ఎరగొట్టేశారండి. ఎరగొట్టి మా పిల్లలు అయితే గోస ఏడుపు ఎలా పడితే అలా కొట్టేసి ఎలా పడితే అడ్డమైన మాటలలో ఆడేసి మా తాళం తీసినాం. తాళం తీపోతారు, ఏడు చేస్తారండి. తాళం తీసినప్పుడు ఏదో మాట్లాడే సమస్య మరి మాట్లాడినది ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయినారండి. అంతేనే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద ఎలా పడితే అలా చేసినారండి. దారుణంగా ప్రయత్నం చేసినారు. ఎందుకు ఈ జీవితం అన్నట్టు చేసినారు. పెదలు ఒకటే మంచిదోలో చెడ్డోలో అనేసి ఊర్లోకి వచ్చి అడగమానండి, తప్పులేదు. ఈ రాత్రి మీద రావాల్సిన కారణం ఏంటండి? పొగులు రావచ్చు, మీరు సెక్షన్ గురించి చెప్తారేటి, మీరు రీజన్ గురించి చెప్తారు, మా ఎప్పుడు రావాలి మీకు చెప్తారేటి అనేసి రాత్రి 2 గంటలు 12 ఏ డబ్బు దాచినోడమైన సాలం, ఏ 10 మందిని చంపిస్తున్నోడమైన సాలం, ఏ 100 మందిని చంపిస్తున్న సాలం కంటే అలాగే హత్య చేసి తీసుకెళ్ళిపోయారండి. పడేసి కారులో నడిచి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ తీసుకెళ్ళిపోయి మా అక్కని కొట్టేస్తున్నారు, మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని ఊళ్ళో వచ్చిన వాళ్ళైనా వాళ్ళు కూడా సెలవులు లాగేసి పారేసి ఉట్టుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు నెక్కించుకెళ్ళిపోయారు పోలీసులు. ముందు రోజు మా ఏడు జరిగిందో ఊరేగింపు నేనైతే వెళ్ళలేదు. ముందు రోజు ఏం జరిగిందో మనకు తెలీదు. నేను ఇప్పుడే కొద్దిగా ఏ ఊరేగింపుకి నేను వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను. ఇది హరి ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు అసలు ఎట్లా బిహేవ్ చేశారు పోలీసులు అనేటువంటిది ఎక్కడైనా ఎలా ఉందో. కనీసం ఒక దాడి చేసినా లేకపోతే గొడవల్లో ఉన్నటువంటి అరెస్ట్ చేయాలి, పోలీస్ ప్రొసీజర్ పాటించాలి. కానీ వీళ్ళు ఒక ఉగ్రవాద క్యాంపు మీద దాడి చేసినటువంటి పరిస్థితి. నిన్న ఏంటి మరి పోలీసులు కూడా మీరు దాడి చేశారు, మీరు కొట్టారు అంటున్నారు, నిజమేనా? కొట్టలేదు సార్, కొట్టకంట మామూలుగా వాళ్ళు వచ్చారండి. ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చి సాక్షి చేసుకొని కొట్టేసి వాళ్ళ కార్ల మీద మామూలుగా రాళ్ళు అవన్నీ కర్రలు గట్రా బాగా తీసి అద్దం బాగా తీసుకొని వాళ్ళంటే కర్రలు పొయ్యిలోకి మొత్తం రాళ్ళు అవన్నీ వేసుకొని కొట్టుకొని వెళ్ళిపోయారు సార్. మొత్తం మనుషులు కూడా తీసుకొని వెళ్ళిపోయారండి.